హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను గోంగూర రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికోసం ఈ గోంగూరను ముందర శుభ్రంగా కడిగేసి దీనికోసం ముందుగా నువ్వుపప్పుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్లో ఎండుమిర్చి వేయించుకోవాలన్నమాట. అయితే మీరు ఎంత అన్నం తీసుకుంటారో దానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో నేను తీసుకున్న గోంగూర ఇలా గోంగూర వేసుకున్నాక ఇందులో కొంచెం చింతపండు, పసుపు, దీనికి సరిపడేటువంటి సాల్ట్ కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా మన గోంగూర రైస్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో మనం వేయించుకున్నటువంటి నువ్వుపప్పు, ఎండుమిర్చి వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మగ్గించుకుని చల్లార్చుకున్నటువంటి గోంగూర ఉంది కదా, ఈ గోంగూర కూడా వేసేసి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఈ రైసు, ఈ మిక్సీ పట్టుకున్నటువంటి గోంగూర వేసి కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు, మినపప్పు, వెల్లుల్లిపాయలు తాలింపు వేయించుకోవాలి. ఇలా గోంగూర కలిపిన రైస్లో తాలింపు, నెక్స్ట్ తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి కలిపేసుకుంటే మన గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఒక ఆనియన్ తోటి కొంచెం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకుంటే మన గోంగూర రైస్ రెడీ అయిపోయింది. సో మీకు అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.